వన్ మ్యాన్ షో చేసి హీరోల కంటే హైలైట్ అనిపించిన పాత్రలు ఇవే. కంటెంట్ బలంగా ఉంటే తప్ప ఇప్పుడు వచ్చే సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడట్లేదు. హీరోల మేనరిజమ్స్ కోసం మాత్రమే సినిమా హిట్ అవుతుంది అనేది ఒకప్పటి సక్సెస్ ఫార్ములా. కానీ ఇప్పుడు హీరో కంటే కూడా బలమైన ఎలిమెంట్స్, క్యారెక్టర్స్ ఉండి తీరాలి. అలాంటి సినిమాలకే మా టికెట్ అంటున్నారు ప్రేక్షకులు. అవును, హీరో కంటే కూడా అలరించే ఎలిమెంట్స్ సినిమాలో ఉండాలి. హీరోని డామినేట్ చేసే రోల్స్ కాదు. ఇలా అనకూడదు. హీరో కంటే కూడా హైలైట్ అయ్యే క్యారెక్టర్లు సినిమాలో ఉన్నా పర్వాలేదు అని ప్రేక్షకులు చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి పాత్రల గురించే మనం చెప్పుకోబోతున్నాం. రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే కొన్ని హిట్ సినిమాల్లో హీరోల పాత్రల కంటే హైలైట్ అయిన పాత్రలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. అల్లు అర్జున్ హీరోగా నటించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల వైకుంఠపురం సినిమాలో హీరో కంటే కూడా అతని సవతి తండ్రి మురళీ శర్మ చేసిన పాత్ర సినిమాకే హైలైట్గా నిలిచింది. సినిమా కూడా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. హిట్ ది సెకండ్ కేస్. అడవిశేషు హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి నాని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో హీరో అడవిశేషు కంటే కూడా సర్ప్రైజింగ్ విలన్గా కనిపించిన సుహాస్ ఎక్కువ హైలైట్ అయ్యాడు. సినిమా సక్సెస్లో అతని పాత్ర చాలా మేరకు ఉందని చెప్పుకోవచ్చు. ఇకపోతే వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ కీలక పాత్ర చేశాడు. రవితేజ చేసిన కీలక పాత్ర అయినప్పటికీ వీరయ్య క్యారెక్టర్ని రవితేజ క్యారెక్టర్ డామినేట్ చేసిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సెకండ్ హాఫ్లో వచ్చే ఈ పాత్ర హీరో పాత్ర కంటే హైలైట్గా నిలిచింది. సినిమాలో కొద్దిసేపు మాత్రమే రవితేజ కనిపించినప్పటికీ సినిమా మొత్తం రవితేజ వాసన అయితే వీస్తూనే ఉంది. రంగమార్తాండ. కృష్ణవంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ మెయిన్ రోల్. కానీ సినిమా మొత్తానికి బ్రహ్మానందం పాత్ర హైలైట్గా నిలిచింది. సినిమా పూర్తయినప్పటికీ కూడా బ్రహ్మానందం రోల్ మైండ్లో మెదులుతూనే ఉంటుంది. ఆ స్థాయిలో బ్రహ్మానందం రోల్ హైలైట్ అయింది. ఈ సినిమాకి బ్రహ్మానందమే హీరోనా అన్నట్టుగా సాగింది. ముఖ్యంగా బ్రహ్మానందానికి ప్రకాష్ రాజ్కి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆద్యంతం ఆకట్టుకున్నాయి. కమిటీ కుర్రాళ్ళు. నిహారిక నిర్మాణంలో యదువంశీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో హీరోలు ఉన్నప్పటికీ కూడా ప్రసాద్ బెహ్రా రోల్ హైలైట్గా నిలిచింది. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా, అంజీ మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వినోద్ కుమార్ రోల్ హైలైట్గా నిలిచిందని చెప్పాలి. క్లైమాక్స్లో ఈ పాత్రకి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమా రిజల్ట్నే మార్చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. కల్కి 2898 AD. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, నాగాశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ బాగా హైలైట్ అయ్యింది. అశ్వత్థామ పాత్రలో అమితాబ్ తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నార్త్ ఇండియాలో అయితే అశ్వత్థామే హీరోనా అన్నట్టుగా ప్రచారం చేశారు. ఇకపోతే సరిపోదా శనివారం. నాని హీరోగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో విలన్గా చేసిన ఎస్జే సూర్య ఎక్కువ మార్కులు కొట్టేశాడు. సీరియస్గా కనిపించినప్పటికీ నవ్విస్తూ ఎంటర్టైన్ చేశాడు సూర్య. సినిమాకి ఇతని పాత్ర హైలైట్గా నిలిచింది. ఇక చివరగా మత్తు వదలరా 2. సింహ కోడూరి హీరోగా, రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కమెడియన్ సత్య రోల్ బాగా హైలైట్ అయ్యింది అని చెప్పాలి. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు సత్య నటనే ఎంటర్టైన్ చేస్తుంటుంది.